రక్త సంబంధం అంటే ఆస్తులు అవ్వ ఇవ్వ కాదురా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నా ముందరికి వచ్చేదరా రక్త సంబంధం అంటే. నాకు ఆస్తి పాస్తులు లేకుండా మీరే ఆస్తి అనుకున్నారే, మీరే అనుకున్నారే. వాళ్ళు పోయే వరకు అమ్మను వచ్చారనుకో, మా అమ్మ నాడు మా అన్న వాళ్ళని కావాలని ఆసుకొచ్చి చంపిరని ఊరోళ్ళు అందరిని నమ్మియచ్చు. నీకేం పుట్టిందే? చేతులకు జట్టలు పుట్టాయా? ఇంకా బోర్లు ఎందుకు ఎత్తేస్తానవే? ఏడి మనిషి ఏమైంది పోదామా? ఏం పోతుంది కిలంత పిండి పట్టించుకురాపో, గారెలు ఒత్తుకుంటా కూర్చుందాం. నీ కారడం సలగుండా అవ్వ చూస్తాను కావచ్చు, పోదాంపా. బ్యాగేదే అది కాదా, ఏమైనా బాత్రూంలో కురుపు. నీ షుగర్ సల్లగుండా ఆయనతో బస్సు ఎక్కినాకనైనా బస్సు డ్రైవర్ అయితే ఇబ్బంది పెట్టావు కదా ఆపమని. నేను గందుకనే చెప్పిన బండి మీద పోదాం అయినా ఒకదానా అని చెప్పిన. ఓ పెట్రోల్ ఎడుతుంది, నాకు బస్ కిరాయి లేవు, ఫ్రీగానే కదా, అట్టిగా పైసలు ఎందుకు అంటే నడువు ఇక పోదా. ఫ్రీగా ఉన్నాక మరి బండి ఎందుకు, పైసలు దండుగా. అందుకనే ఫ్రీ బస్ వచ్చిన కానీ మీ ఆడోళ్ళు మమ్మల్ని బతికిస్తారు. ఓ అచ్చికాడికి పచ్చికాడికి మీరే పోవాలి. మిమ్మల్ని బతికియబడితివి. ఎందుకే కాలు కాయన పిల్లి లేక అటు ఇటు తిరుగుతాను? నేను ఎందుకు తిరుగుతానో నీకు తెలియదా? ఆహా, కొడుకులు వస్తారు కదా అందుకే ఏది చూస్తాను. అవునయ్యా, గింత ఎండాలైంది ఇంకా అత్తలేరు కదా. ఏ వస్తారు మరి బయలుదేరిందా, తీరలేదా ఇంకా? ఏ దగ్గర దాకా రావచ్చు, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళే వస్తారు. గదేనయ్యా, పొద్దున అత్తానన్నారు, ఇంకా మరి రాకపాయే. కొడుకులు కోడలు మాత్రం గాని వాళ్ళ కోసం తినడానికి కూర పువ్వు అనినా లేదా? అయ్యో, నువ్వు చెప్పేదాకా చూస్తానా నేను? వాళ్ళు అత్తారని చెప్పుడుతోనే వాళ్ళకి ఇష్టమైన అన్ని వేసి పెట్టినా. నువ్వు చెప్పు, నాకేం అవసరం లేదు. వాళ్ళు అచ్చుడే ఆలస్యం, తింటదిగా. అంతే అంటవా? కొడుకులు కోడలు అంటే నీకు ఎంత ప్రేమనే. మరి లేకపోతే ఏందయ్యా, కొడుకులు కోడళ్ళు అంటే నాకు కాకపోతే ఎవరికి చెప్పు ప్రేమ. ఎంతైనా కన్న ప్రేమ అంటే గట్లే ఉంటుంది మరి. ఇక అన్నలు రావచ్చు కదా అని. రావచ్చు, అది గింత సేపు ఉంటారా? అగో దానే వస్తారు. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నామ్మా, నువ్వు మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నారా? మంచిగా ఉన్నావా బాబు? అంత మంచిదేరా. ఆరిక మంచిగా ఉన్నావానే? మంచిగున్నత్తమ్మా. మామయ్య మంచిగున్నావా? అంత మంచిదేరా. ఏంద్ర కొడుక అంత బక్కగాను, టైంకు తింటలేవా ఏంది? తింటున్నానే, మొన్నటి దాకా జ్వరం వచ్చి పడైంది, కొద్దిగా పానం మంచిగా లేకుండే. అయ్యో, గోళీలు వేసుకోలే మరి మంచిగా? వేసుకుంటా. అన్న ఇట్లా వచ్చిరానే? ఏ వస్తారు కావచ్చురా. రాదు బిడ్డ, మీరైతే ఇంట్లోకి రాండి. ఇంట్లోకి రారి. నువ్వు తింటలేవు సరిగా, అందుకే పక్క పడతాను. మంచిగా తినరా. సరే బాబు. అగా ఏంది తిరుక్కుంటారు? ఏం లేదే, దా నడు పోదాం తొందరరా. ఏమైతుంది ఇప్పటిదాకా మంచిగానే ఉంటవి? నీ యొక్క బాత్రూమ్ వస్తుంది, నడువు. ఇక్కడ సెట్ లేవు పోతామంటే. బాత్రూమ్ కాలబడి పోను, ఎన్నిసార్లు పోతావు? షి బస్సులా అందరి ముందు నా ఇజ్జత్ తీసినావు. ఆ బస్సు డ్రైవర్ ఆపు ఆపు అని. నీ యొక్క చెప్పు తిన్నావే మాట. బండి మీద వచ్చినప్పుడు చెట్ల సాటుకు ఎక్కడ ఉండపోదువా? నీ అవ్వ నడువే, బాత్రూమ్ కావాలి. నల్ల ఒక పొడ. షి నీతో ఎట వచ్చినా ఇజ్జత్ పోతుంది. ఏం చూస్తాను నడు. అయ్యో, పానం మంచిగా ఉంటుందనే బాబు? మంచిగానే ఉంటుందిరా. అమ్మకే పానం మంచిగుంటలేదు, బీపీ ఎక్కువైపోయిందో, ముఖాలు బాగా నొప్పులు వేసినాయి. బాగా నొప్పులైనా పాడబడా ఊళ్ళో డాక్టర్ చూపిస్తే కరీంనగర్ కొమ్మన్నారు. ఆడ చూపించుకొని వచ్చినా ఆ గోళీలు వేసుకుంటే అప్పటి మందమే నిప్పుల మీద నీళ్లు తగినట్టు.
కాళ్ళు పాడుదని బాగా వస్తానేరా నర్సరీ ఇబ్బంది అవుతారు. నేను ఇక అందుకే ఎవరో తీసుకొని రాయని ఆడ మంచిగా చూపిస్తా అంటే అత్తలేకపోతుంది మీరు. ఇక్కడ పొలం పనులు ఎవరు చేయాలరా? పొలం నీళ్లు పెట్టాలి మరి. పెద్దోడు వచ్చిండు. మంచిగా రానే మంచిగా ఉన్నవారా పెద్దోడా? మంచిగా ఉన్నాను మంచిగా రానే మంచిగా ఉన్నాను మంచిగా ఉన్నవారా? అంత మంచిది. తమ్మి నువ్వు ఎప్పుడు వచ్చినావురా? ఇందాక నచ్చినావన్నా. నువ్వు మంచిగా ఇంత పొద్దుపోయింది కాదురా. అప్పుడే వెళ్తాను అంటే ఇప్పటి దాకా రాకుంటుంటారా? 2 బస్సులు ఎక్కి దిగేసరికి టైం అయింది అత్తమ్మ. బండి వస్తాం అంటే వద్దన్నది ఇక ఫ్రీగా పెట్రోల్ లేదు కానీ వచ్చేసరికి బస్ ఎక్కి. సరే బిడ్డ ఇప్పటికే పొద్దుపోయింది. తిందురు పాండ్రి. తిన్నాక నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. పాండ్రే చేపల కూర అయితే మంచిగా ఉందమ్మా. నీకు ఇష్టమని నిన్న పొద్దుకే అండిందా? ఇగో వీళ్ళకి చికెన్ అంటే బాగా ఇష్టం, అందుకని మేము చికెన్ అడిగినాము. ఇంటికి చేపలు అంటే ఇష్టమే. చేపలు తినడం కాబట్టి చికెన్ తెమ్మన్న. అవరా చిన్నోడా ఇప్పుడు నీ పని ఎట్లా నడుతుందిరా? ఇప్పుడు ఓకే అమ్మా, పర్లేదు మంచిగా నడుస్తుంది. మొన్న కూడా జీతం పెంచారు, ఇక ఓటీలు అవి ఇవి చేసుకుంటాను. మంచిగా నువ్వు పని పోతున్నావా మరి? పోతాననే ఏదో పని చేయాలి కదా. చీకటి కాకుండా ఇంటికి రా మరి. అర్థమే ఎంత చదివి ఏం లాభం? నా అదృష్టం మంచి లేదు, జాబ్ రాలే, ఏదో కట్టం చేసుకుని బతుకుతాను. తప్పుదా? నువ్వు నువ్వు చేయరా, మేము చదువుతాం. నీకు ఎందుకు బాధ? అవునరా రండి పడకు. ఎంత నాదనేది ఉండాలి కదా. మీరైనా ఎంత కనిపిస్తారు. ఈ రాట మంచిగా లేదురా. మరి చదివితివి నౌకరు రాకపాయే. ఈయన అదృష్టం మంచిగా ఇంటికి నౌకరు వచ్చే ఏం చెప్తావు? చదువుకున్న వాళ్ళందరికీ నౌకర్లు రావాలంటే ఎట్లా వస్తాయమ్మా? మరి ఆ పని బంద్ చేసి వేరే పని తీసుకోపోయినావన్నా. ఏ పనులు ఉన్నాయిరా? ఏడు వేనా గవే చేద్దామా? ఎవరు వెళ్తారు రేపు? ఉన్న పని తీసేస్తే మళ్ళీ పని దొరుకుతూ లేదని భయం నాకు. వదిలేట అవుతుందా? ఇంటికానే ఉంటుందా? పోతాది. మా ఇంటి పక్క జాకెట్లు కుట్టేది ఉన్నాడా, ఇక తీసుకుపోతాను. ఇద్దరు చేస్తేనే అయితే అన్న. ఇయ్యాల రేపు ఒక్కరు చేస్తే వెళ్తుంది. ఏదన్నా ఒకటి చేసుకొని వెళ్ళి తీసుకోవాలరా. మీ నుంచి రాకపోతే చెప్పు. బాపాదో చదువుతుంది. అయ్యో సరే అమ్మా, నేను ఏమంటాను. సరే మనసులో రాకపోతే కష్టాలు ఎవరికైతే అంతే బిడ్డ. అన్నిటికీ చదువుకొని అని ఉండాలి. ఎందుకు రాను గంటగానం బాధపడతాను? మేము లేమా? మేము చదువుతుంది, నువ్వు బాధపడకు. సరే గమని నిలిచిపెట్టు కానీ పద్మ, నేను పొలం కాడు పోతేనే కరెంటు వచ్చే టైం అయింది, నీళ్లు పెట్టాలి. సరే పోయిరా బాబు. నేను కూడా అతనే పొలం కూడా సార్లు లేదా? సరే రా బారా. పైలంగా ఓట్ల పొట్టి. అరే చిన్నోడా పండుకోరా. నేను ఇప్పుడేమంటా కానీ నేను కూడా పొలం కాడికి పోయేస్తాను. అయ్యో మరి ఆళ్ళతో వేయిన అయిపోగాదురా. ఏనా తెలియదా? నేను పండేసుకొని పోతుంది. సరే పైలం ఓట్ల పట్టు చూసుకుంటావో. సరే అమ్మా. పురుగు కూర్చుంటది. ఏం చేస్తారు మరి? ఈ ఎండకు నీళ్లు లోపలికి పోయేటట్టున్నాయి. అయ్యో పొలం మారాలి కదా. ఒకటానా పెట్టరా. ఈ ఎలకలు పాడుగా అన్ని పొక్కలే కొడుతున్నాయి. ఈ ఎండాకాలం వరి పండించడం బాగా తిప్పలే అయ్యేటట్టుంది. ఈ అచ్చిరాని కరెంటు మళ్ళా. నీళ్ళు తగ్గుతుంది, ఇది పోసుడు కూడా తక్కువనే పోతుంది. ఇది పొలానికి సరిపోతే ఇదంతా వారాలి అని మళ్ళీ కరెంట్ పోయేటట్టు మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి జల్ది పెట్టాలి. మా తమ్ముడు నేను ఇక్కడ ఉంటలేమే. మా బాప చూడు ఎంత కష్టపడతాడు.
అయ్యో, ఈ మామిడి చెట్టుకు మామిడికాయలు అన్నీ తెంపుకోపోతారు కదా, అడుగు లేదు చేసు లేదు. అరే అడుగుతో ఒకటో రెండో తెంపిస్తాం కదా, ఎప్పుడు వస్తారు దొంగలు లెక్క తెంపుకొని పోతారు. వీళ్ళను ఏమన్నా అందామంటే ఒక్కూరోళ్ళే ఓ చెప్పు చీపురు కట్టాలిగా, అట్లయితేనే ఆగేటట్టున్నాయి. బాబు ఒక్క నువ్వే కట్టపడబడుతుంది. ఇకనైనా ఇంటికాడ ఉండు, అదేవో మనసు పెట్టుకొని. నాకు శాత కాదారా, చిన్నప్పటికల్లా చేయనే పడితే ఏనా సాధన అయితే అని ఇప్పుడే ముసలైనా చేసినాం. మళ్ళీ వానికి పెడితే వానికి 20,000 రూపాయలు అంటాడు. ఏమైనా పెట్టుకుంటే పట్టుకొస్తాడు వాడు, మనకి ఎన్ని చూసుకోవాలి మళ్ళా. పోతే పోని మనసు పెట్టుకుంటే అయిపోద్ది. అయితే కానీ ఇప్పుడు మనకి ఎంత ఉన్నది ఆ భూమి? మనకు 5 ఎకరాలు ఉన్నాయిరా, అవి అక్కడ దాకా గట్టు కనిపిస్తుంది. అవుతుంది 6 దాకా ఉన్నది. అవును, ఈ బర్రెలు మనం ఉన్నాం, అవి 2 ఎక్కువ. మనకు 3 ఉంటే మరో 2 ఉన్నాయి. అవి పాలు పెట్టుకుంటాను, ఓ 20 లీటర్లు వస్తాయి పోతాను, వాటితోటే నడుస్తుంది ఇక. సరేనా బాబు. అదే నువ్వు ఎందుకు అంది పడతానరా? ఇప్పుడు పంట పండుతాయి కదా, ఆ పైసలు నీకే అవుతుంది, ఎందుకు బాధపడతాను? బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఏం కాదు, అమ్మిన తర్వాత నీకు ఇస్తుంది. నువ్వు ఎందుకు బాధపడతానరా? నీ పరిస్థితి ఏందో నాకు తెలియదా? పంట పండుతాయి కదా, పండిన తర్వాత నీకు పైసలు ఇస్తుంది, నువ్వేం బాధపడకు. నేను చదువుతా కదా, నువ్వేం బాధపడకురా. మనకు 2 బర్రెలు ఉన్నారా, ఇంకో 2 బర్రెలు కొన్నా. ఎట్లయినా ఉంటాను కదా, మంచిగా చూసుకుంటే మనకి నేను 5 లీటర్లు పాలు ఎక్కువ వెళ్తాయి. శాత కానప్పుడు తక్కువ చేసుకోవాలి కానీ ఇంకెక్కువ ఉంటారే. ఎందుకు వాటితో తిప్పబడతావు? వచ్చుడు పోవడం, మళ్ళీ రాత్రి చీకట పొద్దున రావాలి, పాలు వినాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, తవుడు పెట్టాలి, ఇవన్నీ ఎందుకే? అమ్మా అమ్మా, ఏంద్రా ఓ ఇప్పుడే కన్నంటుకున్నది. ఓ ఏం లేదే, నీతోని ఒక ముచ్చట మాట్లాడాలని. ఏం ముచ్చట్రా? ఏం లేదమ్మా, అన్నును వదిలే మన ఆస్తి మీద కన్నేసినట్టు అనిపిస్తుంది నాకు. అగా నీకు గట్లా అనిపించడు ఏంద్రా? లేదమ్మా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను విన్నా. పొద్దున బాబుతోని కూడా అన్న మనకు ఆస్తి ఎంత ఉంది, జాగాలు ఎంత ఉన్నాయి, భూములు ఎంత ఉన్నాయి అని మొత్తం అడుగుతాండే. వాళ్ళు ఏదో కుట్రతో ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటా అంటేనే మనల్ని బోర్లేసి ఆస్తి అంతా దొబ్బేదామని చూస్తారు. వాళ్ళు అసలే రాక్షసులే, అన్నంత పని చేసేటట్టే ఉన్నారు. ఏందిరా గంత పని చేద్దామని చూస్తారా? అయినా వాళ్ళెక్క దొబ్బుకపోతారా? అదేమన్నా రూపాయి కట్నం తెచ్చిందా, ఆటన కట్నం తెచ్చిందా? అట్టి ఇడ్చి పెడతాను నేను. అంతలా అయితే దాని బొండికాయ విసుకుతా గాని దానికి ఏం కూడా దక్కనియ్యా. అరే మేము బతుకున్న రోజులు వాళ్ళకే కాదు ఎవ్వరికి కూడా ఆస్తి వంచేది లేదు, ఆస్తి ఎవరికి దక్కనిచ్చేది లేదు. దొబ్బకపోతారు, దొబ్బకపోతుంది, అట్కనే వచ్చిందట. ఇంకా వంతలు పొందుతారు, పొందని వాళ్ళకు రూపాయి కొనిస్తానా? కొనియ్యా, ఎవ్వరికి కొనియ్యా. ఏంది